గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందరూ చూసే ఉంటారు. డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఎప్పటి నుంచో అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీ ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 8125227990. ట్రైలర్ లో కనిపించిన కొన్ని టాపిక్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ట్రైలర్ లో మొదటి పాయింట్ సీజ్ ది షిప్ కాన్సెప్ట్. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు అని ట్రైలర్లో స్టార్టింగ్ సీన్లో చూపించారు. ఇదంతా బియ్యం బస్తాల గురించి సినిమాలో నడిచే సీన్స్ అని ఆ ట్రైలర్ షాట్స్ చూస్తేనే అర్థమవుతుంది. పీడీఎస్ బియ్యాన్ని గోదాముల్లో స్టాక్ చేసుకుని అక్కడి నుంచి వేరువేరు దేశాలకు స్మగ్లింగ్ చేసే గ్యాంగ్స్ ఆట కట్టిస్తాడనుకుంటా కలెక్టర్గా రామ్ చరణ్. అదే విషయాన్ని బియ్యం స్మగ్లర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు చూపించారు ట్రైలర్లో. అచ్చం ఇలానే కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ కూడా రీసెంట్ గా పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. తర్వాత సీన్లోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి స్టెల్లా అనే విదేశీ నౌకను సీజ్ ది షిప్ అనటం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో గుర్తుంది కదా. ఆ సీన్ కి రిలేటెడ్ గా ఉండాలనే ట్రైలర్లో ఈ బియ్యం బస్తాల సీజ్ సీన్ పెట్టి ఫ్యాన్స్ కి సీజ్ ది షిప్ సీన్ ని గుర్తు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్లో ఇసుక మాఫియా ఆట కట్టించే సీన్లు కూడా ఉన్నాయి. ట్రైలర్లో రెండో పాయింట్ ఈవీఎంల ధ్వంసం. మొన్న ఏపీ ఎలక్షన్స్ టైంలో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసి హల్చల్ చేశారు. అందుకు కేసులో కూడా ఇరుక్కున్నారు. సేమ్ అలాగే సినిమాలో ముఖ్యమంత్రిగా గెలిచిన బొబ్బిలి మోపిదేవి ఓ సందర్భంలో సుత్తి తీసుకుని ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నట్టు చూపించారు. ఈ సీన్ కూడా ఏపీ పాలిటిక్స్ గుర్తు తెచ్చేలాగానే ఉంది. ఈ ట్రైలర్లో ఆసక్తికరంగా కనిపిస్తున్న మూడో పాయింట్ సీఎం బొబ్బిలి మోపిదేవి అనే పేరు. ఎస్జే సూర్య క్యారెక్టర్ కు ఈ పేరు పెట్టారు డైరెక్టర్ శంకర్. ఏపీ పొలిటీషియన్స్ లో బొబ్బిలి ఇంటి పేరున్న వారున్నారు, మోపిదేవి ఇంటి పేరున్న పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో అలా వాళ్ల పేరు గుర్తుకొచ్చేలా ఉంది ఈ బొబ్బిలి మోపిదేవి అనే పేరు. చూస్తూ ఉంటే విలన్ రోల్ పోషించినట్టు కనిపిస్తున్న బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్ కి ఇలా కొంతమంది ఏపీ నాయకుల ఇంటి పేర్లు ఎందుకు పెట్టారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక నాలుగో విషయం ఏంటంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేశారని. ఒకటి వింటేజ్ రోల్లో రామ్ చరణ్ ఆయన అభ్యుదయం పార్టీ పెట్టినట్లుగా చూపించారు. మనమంతా పల్లెటూరి మనిషి గెటప్లో చరణ్ చూసాం కదా. రెండోది కలెక్టర్ రోల్, కానీ ట్రైలర్లో ఐపీఎస్ ఆఫీసర్ గాను కనిపించారు రామ్ చరణ్. సో ముందు చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గోడౌన్స్ సీజ్ చేయటం లాంటివి చాలా చేసి ఉంటారు. తర్వాత తనకున్న పవర్స్ చాలకనో లేదా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనో ఈసారి ఐఏఎస్ క్రాక్ చేసినట్టున్నారు. హెలికాప్టర్లో చరణ్ సూటు బూటులో కనిపించే ఎంట్రీ షాట్స్ అప్పుడే కావచ్చు. మొత్తంగా ఓ పొలిటికల్ డ్రామాలా గేమ్ చేంజర్ సినిమాను తీర్చిదిద్దినట్లయితే అర్థమవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదే హింట్ ఇచ్చారు. శంకర్ 4 ఏళ్ల క్రితం రాసుకున్న కథ, సీన్లు చాలా ఏపీ పాలిటిక్స్లో జరిగాయని, వాటిని మీరు తెర మీద చూస్తున్నట్టు ఉంటుందని ముందే చెప్పేశారు. జనసేన కార్యకర్తలంతా రెడీగా ఉండాలని కూడా హింట్ ఇచ్చారు. మరోవైపు ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ రివీల్ చేసినట్టు ఓ పొలిటీషియన్ కి, ఓ పబ్లిక్ సర్వెంట్ కి జరిగే డ్రామాలో మళ్లీ చరణ్దే ఇంకో బ్యాక్ స్టోరీ ఉండటం చూడొచ్చు. అది ఈ జరుగుతున్న స్టోరీకి లింక్ కావటం లాంటివి మంచి పొలిటికల్ యాక్షన్ డ్రామాకు వేదికను సిద్ధం చేశాయి. సో ఏపీ పాలిటిక్స్ ని టచ్ చేస్తున్న ఈ గేమ్ చేంజర్ తో సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ అయితే పండుగను ముందే మొదలు పెట్టేయనున్నారనైతే అర్థమవుతుంది.